సన్ఫ్లవర్ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు లేఖ రాశారు. సన్ఫ్లవర్ సాగు రైతుల కష్టాలు కాంగ్రెస్ సర్కారుకు పట్టడం లేదన్నారు. సన్ఫ్లవర్ కొనుగోలు కేంద్రాలను ఇప్పటికీ ప్రారంభించకపోవడంతో మద్దతు ధర కన్నా తక్కువకు సన్ఫ్లవర్ను రైతులు అమ్ముకుంటున్నారని హరీష్ రావు తెలిపారు. మద్దతు ధర 7,280 ఉండగా 6,000 లోపే దళారులకు అమ్ముకుంటున్నారని చెప్పారు. తక్కువ ధరకు దళారులకు అమ్ముకోవడంతో ₹1,000కు పైగా రైతులు నష్టపోతున్నారని లేఖలో వివరించారు. టీఆర్ఎస్ పాలనలో నూనె పంటలకు ప్రోత్సాహం ఇచ్చినట్లు మాజీ మంత్రి హరీష్ రావు తెలిపారు. కాంగ్రెస్ పాలనలో ఆయిల్ పంటలు తిరోగమనంలో కొనసాగుతున్నాయని చెప్పారు. సన్ఫ్లవర్ రైతులను కష్టాలను సీఎం పట్టించుకోవాలన్నారు. తక్షణమే సన్ఫ్లవర్ కొనుగోలు కేంద్రాలు తెరిచేలా సీఎం ఆదేశాలు ఇవ్వాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. నూనె పంటలు వేయాలంటేనే రైతులు ఆందోళన చెందే పరిస్థితులు ప్రభుత్వం కల్పిస్తుందని ఆరోపించారు. రేపటి నుండే రాష్ట్రమంతటా సన్ఫ్లవర్ కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని హరీష్ రావు ప్రభుత్వానికి డెడ్లైన్ విధించారు.